నెల్లూరు జిల్లా పోలీసులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని హత్య చేస్తామని బహిరంగంగానే మాట్లాడుకోవడం చూస్తుంటే జిల్లాలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్టు చేయడంలో పోలీసులు వెనుకంజ వేశారని విమర్శించారు. జిల్లాలో ఒక్క సీటు రాకపోవడంతో ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జరిగే పరిణామాలు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కుట్రలు చేస్తుంటే మనోళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. ఓవరాల్గా జరిగిన ఇప్పుడు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో, అదేదో ఎలక్షన్ ముందుది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. వీటన్నిటినీ నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఎవరో 2-3 తప్ప. ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలు అరెస్ట్ చేయలేకపోయినాయి. సెంటర్ అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా